పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలో దిక్కు తెలియడం లేదా? ఈ టేస్టీ అండ్ హెల్దీ బెల్లం గవ్వలు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 6 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా గవ్వల చెక్కకి ఆయిల్ ని పట్టించుకొని ఇలా గవ్వల షేప్ లో వచ్చేలాగా చేసుకోవాలి. మిగిలిన పిండిని అంతటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి. ఈలోగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని పెట్టుకుందాము. ఒక టిప్ చెప్తానండి, గవ్వలు చేసేటప్పుడు పూర్తిగా రౌండ్ గా చుట్టకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ లో వేసినప్పుడు ఆ పేలకుండా ఉంటాయి. ఇలా అన్ని సిద్ధం చేసుకున్న గవ్వలని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో ఇలా వేసుకొని నురగ మొత్తం తగ్గిపోయేంత వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇలా గవ్వలని రెడీ చేసుకున్న తర్వాత పాకం కోసం ఒక కడాయిని పెట్టుకోండి. అందులో 3 కప్పుల బెల్లము, ఒక పావు కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకుని మళ్ళీ అదే పాన్ లోకి వేసుకుని బాగా ఉడికించుకోండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు వాటర్ లోకి కొంచెం పాకం ని యాడ్ చేస్తే ఇలా గట్టిగా ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ ఇలాచి, పావు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి తర్వాత ఇందులో గవ్వల్ని యాడ్ చేసుకుని కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇలా డ్రైగా అయిపోతాయి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే వీటిని సపరేట్ గా విడదీసుకోండి, లేకపోతే ఒకదానికోటి అతుక్కుని పోతాయి. సబ్స్క్రైబ్